నమస్కారం. వేదిక పైనటువంటి పెద్దలు, అంశాలు ఉన్నాయి. ఫస్ట్ ఇంకొక విషయం చెప్తాను. నేను ఏ కులానికి ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. బట్ ద ఇన్ఫర్మేషన్ హ్యాస్ టు బి డిస్క్లోజ్డ్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. చాలా విషయాలు తెలవాల్సిన అవసరం ఉంది. 2384 మంది వాళ్ళు ప్రతి 50లో ఒకరున్నారు. ఎస్సీలు 70 మంది ఎస్సీలలో ఒకరు మాత్రమే ఉన్నారు. ఎస్టీలు 52లో ఒకరున్నారు. ఇక మీకు అత్యంత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నాన్ లోకల్స్ తెలంగాణ ప్రాంతం కాని వాళ్ళు 90 మంది మెయిన్స్ క్వాలిఫై కావడం జరిగింది. ఏది జిఆర్ఎల్ 12,600 ప్రకటిస్తే 90 మంది నాన్ లోకల్స్ ఉంటే 5 నాన్ లోకల్స్ టాప్ 100 లోపు ఉన్నారండి. టాప్ 100లో 5 నాన్ లోకల్స్ ఉన్నారు. టాప్ 500లో 13 మంది నాన్ లోకల్స్ ఉన్నారు. ఇక మీకు సెంటర్ల వారీగా క్యాస్ట్ వారీగా చాలా డేటా ఉంది. మీకు కావాలంటే నేను ఇస్తాను. ఫుల్ గా కంప్లీట్ శాస్త్రీయంగా దీన్ని సెగ్రిగేట్ చేయడం జరిగింది. మీ అందరూ కూడా ఇస్తాను. తర్వాత ఒక విషయం మీకు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెంటర్ నెంబర్ 19లో 12,600 మంది సెలక్షన్ లో సెంటర్ నెంబర్ 19లో మనకు 590 మంది క్వాలిఫై అయ్యిందండి. అదే మీకు ఇంకొక సెంటర్ చెప్తాను. విచిత్రంగా సెంటర్ నెంబర్ 38లో కేవలం 16 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఒక సెంటర్లో 590 మంది సెలక్షన్ లో ఉంటే ఇంకో సెంటర్లో 16 మందే ఉన్నారు. అట్లా సెంటర్ నెంబర్ 42లో కేవలం 33 మందే ఉన్నారు. సెంటర్ నెంబర్ 39లో అందులో మహిళలు 12 మంది, పురుషులు 15 మంది. సెంటర్ నెంబర్ 28లో 4 మహిళలు ఉంటే 22 మంది పురుషులు ఉన్నారు. ఇక్కడ ఇంకొక 2-3 సెంటర్లు అయితే సెంటర్ నెంబర్ 6 ఒక్క మహిళ కూడా లేదు. మొత్తం 24 మంది పురుషులు. సెంటర్ నెంబర్ 16లో 22 మంది పురుషులే. సెంటర్ నెంబర్ 27లో 22 మంది పురుషులే. సెంటర్ నెంబర్ 20లో 21 మంది పురుషులే. సెంటర్ నెంబర్ 17లో 18 మంది పురుషులే. ఈ విధంగా ఉంటే కొన్ని సెంటర్లలో ఒక్కరు కూడా లేరు. టాప్ 500లో మీకు ఆ సెంటర్ నెంబర్ కూడా చెప్తాను. సెంటర్ నెంబర్ 4, సెంటర్ నెంబర్ 39, సెంటర్ నెంబర్ 41, 42 ఒక్కరు కూడా, ఒక అభ్యర్థి కూడా లేరు. మేమేం చెప్పదలుచుకున్నామంటే, కొన్ని సెంటర్లలో చాలా మంది సెలక్షన్ లో ఉండడం,
కొన్ని సెంటర్లలో 400 పైన మార్కులు ఇదే సెంటర్ నెంబర్ ఉన్నారో నట్టేట ముంచారు. అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అప్రతిష్ట పాలు తెచ్చారు. కాబట్టి దీన్ని సరి చేయాల్సిన బాధ్యత ఆ వ్యవస్థ పైన ఉంటది. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ యంత్రాంగాలు ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీ. దే ఆర్ అకౌంటబుల్ ఫర్ ద పీపుల్, దే ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్. సో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మిత్రులారా. నేను టీజీపీఎస్సీని కొన్ని అంశాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటేంటంటే, మీరు ఏదైతే ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ప్రకటించారో ప్రతి అభ్యర్థి యొక్క అన్ని పేపర్లు 7 పేపర్లు రాశారు కదా జనరల్ ఇంగ్లీష్ తో పాటు, అన్ని పేపర్ల మార్కులు, వాళ్ళ కులము క్యాస్ట్, వాళ్ళ ఏజ్, ఈ 3 అంశాలు ప్రకటిస్తే మాకు సరిపోతుంది. ఈ 3 అంశాలు ప్రకటిస్తే మేము చాలా లోతైన విశ్లేషణ చేస్తాము. ఇక్కడ ఇంకొక విషయం, చాలా మంది కష్టపడి సెలక్షన్ లో ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులు చాలా బడుగు బలహీన వర్గ పిల్లలు ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రూప్ 1 ఏమైతుంది, రిక్రూట్మెంట్ అవుతుందా కాదా అని. సెలక్షన్ అయిన వాళ్ళకు కూడా భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఉంది. ఈ అంశానికి ముగింపు పలకాల్సిన బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన ఉంది. కమిషన్ చైర్మన్ గారు దయచేసి విద్యార్థుల యొక్క విజ్ఞాపనలు తీసుకోండి. మీరు సరైన సమాచారం విద్యార్థులకు ఇవ్వండి. ఇఫ్ యు ఆర్ ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్, యూ హ్యావ్ టు డిస్క్లోజ్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ద స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ ఆస్కింగ్. దయచేసి